నిన్న ఈవెంట్ అయితే భారీ లెవెల్లో అయితే సెలబ్రేషన్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. చెన్నైలో అల్లు అర్జున్ స్పీచ్ అయితే అరాచకం. శ్రీలీల ఇంకా రష్మిక వీళ్ళు ఇంకా మన డిఎస్పి వీళ్ళు నలుగురు అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. పుష్ప 2 నుంచి మెయిన్ టీం. కానీ మన సుకుమార్ గారు అయితే నిన్న బీహార్లో ఇంకా నిన్న జరిగిన చెన్నై ఈవెంట్కి అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకు రాలేదు అనేది మాట్లాడుకుందాం ఈ వీడియోలో. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. కంటెంట్ నచ్చుతని లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోతాం. నిన్న స్పీచ్ అయితే అల్లు అర్జున్ అన్న తమిళనాడులో ఇచ్చిండు భయ్య అరాచక లెవెల్లో. నిజంగా తమిళనాడు మొత్తం వచ్చేమో అల్లు అర్జున్ అన్నకి ఆ విధంగా అయితే మాట్లాడింది అని చెప్పుకోవచ్చు. రష్మిక ఇంకా డిఎస్పి స్పీచ్ అయితే అరాచకం అని చెప్పుకోవచ్చు. శ్రీలీల డ్యాన్స్ అయితే మామూలుగా అనిపించలేదు. ఇంకా అల్లు అర్జున్ అన్న పుష్ప స్టెప్ అయితే రీక్రియేట్ అయితే స్టేజ్ మీద చేసిన అని చెప్పుకోవచ్చు. అది కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నిన్న స్టేజ్ అయితే అరాచక లెవెల్ అయితే సెలబ్రేషన్ అయితే జరిగిందని చెప్పొచ్చు. సుకుమార్ గారు అయితే పుష్ప 2 వీళ్ళైతే చాలా అంటే రీసీవ్డ్ కావచ్చు. ఇంకా ఎడిటింగ్ సెకండ్ హాఫ్ అయితే అవ్వలేదు. దాని గురించి ఈరోజే సాంగ్ అయితే కంప్లీట్ అయింది. దానికి మిక్స్ చేయడం అన్న దది ఎడిటింగ్ బీజిఎం వీళ్ళైతే మన సుకుమార్ గారు అయితే చూసుకుంటున్నారా అని చెప్పొచ్చు. అందుకోసం పుష్ప 2 నిన్న జరిగిన చెన్నై ఈవెంట్కి అయితే రాలేదని చెప్పుకోవచ్చు సుకుమార్ గారు. ఇది భయ్య మన సుకుమార్ గారు ఎందుకు రాలేదు. ఇంకా ఈ లుక్ చూడండి రామ్ చరణ్ గారిది అరాచకం లెవెల్ అని చెప్పుకోవచ్చు. పులి ఒక వేటకు వెళ్ళే ముందు లుక్ ఎలా ఉంటుందో దానికి మించి అవుతుందని చెప్పొచ్చు. ఈ లుక్ వచ్చేసరికి RC16 మూవీ కోసం బుచ్చిబాబు ఇంకా రామ్ చరణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది. ఆ లుక్ కోసమే మన రామ్ చరణ్ గారు అయితే లుక్ అయితే చేంజ్ చేసినని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం 105 కోట్ల బరువు అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ గారు. ఇదైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నిన్న చిన్న ఈవెంట్ ఎంతమంది చూశారో లైవ్లో కామెంట్ చేయండి. చెన్నై ఈవెంట్ అయితే పుష్ప 2 అరాచకం. రామ్ చరణ్ గారు లుక్ అయితే మామూలుగా అనిపిస్తుంది లేదు. పిచ్చ కొత్త ర్యాప్ అని చెప్పొచ్చు. RC16 కోసం నేనైతే పిచ్చ పెట్టి మీరు కామెంట్ చేయండి.